నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి గ్రంథం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏంటి త్రిపుర రహస్యం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. మొత్తం మనకి నేను వేరు సపరేట్గా భగవతత్వం ఒకటి ఉన్నది అనేటువంటి విషయం కనుక మనం పరిశీలన చేస్తుంటే దాన్ని ద్వైతం అన్నారు. అంటే ఎక్కడో భగవతత్వం ఉన్నది, దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని రక్షిస్తున్నాడు అని ఒక విగ్రహారాధన ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, అది ద్వైతం. రెండోది ఏంటి? పరిణామం. మొదటి దాన్ని ఏమన్నాం? ఆరంభవాదం అంటారు. రెండో దాన్ని ఏమంటాం? పరిణామవాదం అంటారు. పరిణామం అంటే ఏంటంటే ఉన్నదంతా పరిణామం చెంది ఒకే ఒక దైవత్వం ఉన్నది, ఇంకేమీ లేదు అంటారు. దాన్ని విశిష్టాద్వైతం అంటారు. మూడోది ఏమంటారు? ఆవర్తవాదం అంటారు. ఆవర్తవాదం అంటే అద్వైతం. 100% నిజం చెప్పాలంటే ఎక్కడ ఒక చోట కూర్చొని సృష్టి చేసినట్టుగా మనకి ఎవరు ఏమీ ఇలా జరిగింది అని ఏమీ చెప్పలేదు. తర్వాత పర్టికులర్గా ఈ దేవుడే ఇలా పుట్టాడు, ఇలా వ్యక్తమైంది అనేటువంటి విషయాన్ని కూడా ఎవరు చెప్పలేదు. అల్టిమేట్గా అద్వైతంలో చెప్పింది ఏంటి? ఉన్నది ఒక్కటే ఒకటి. ఏంటదా ఒకటి? ఒకటి అంటే జ్ఞానమేనప్ప, అంతకంటే ఇంకేం లేదు. ఆత్మన్నా, పరమాత్మన్నా, బ్రాహ్మణన్నా, అబ్సల్యూట్ అన్నా, నిరాకారం అన్నా, ఆ తర్వాత నిర్గుణం అన్నా, భూమ అన్నా, ఆ తర్వాత ఏమన్నా కానీ అర్థాలు ఒకటే అర్థం. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే ప్రాక్టీస్కి అనుగుణంగా ఆ పేర్లు పెట్టి పిలుచుకోవటం జరిగింది. భగవతత్వానికి సంబంధించి భక్తి గిక్తి కనుక ఉంటే భగవాన్ అని పేరు పెట్టారు. అంతే తప్ప మళ్ళీ భగవాన్ అనేది ఒక మనిషి కాదు. భగవద్గీతలో చెప్పినటువంటి భగవద్గీతలో కూడా భగవాన్ అన్నాడు. భగవాన్ అంటే ఏంటి? వ్యాపించినటువంటి, సర్వత్రా వ్యాపించినటువంటి స్వతంత్రమైనటువంటి జ్ఞానం, తర్వాత ఐశ్వర్యం, వీర్యవంతం, బలవంతం. అంటే అర్థం ఏంటి? ఒక లిమిట్ లేనటువంటి ఒక జ్ఞానం. అంతే కదా. ఇప్పుడు మన జ్ఞానం ఉంది, మనకి లిమిటే. ఎప్పుడో వచ్చామో మనకు తెలుస్తుంది, ఎలా మెయింటైన్ చేస్తున్నామో తెలుస్తుంది, మళ్ళీ ఎప్పుడు ఏంటి అనేటువంటి విషయం కూడా మనకి కొద్దో గొప్ప అవగాహన ఉంది. పర్టికులర్గా ఇప్పుడు పోతామని మనకు తెలియకపోయినా పోయేది ఒకటి సత్యం అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఎక్కడొచ్చింది ఆ లిమిటెడ్ భావం? మన మనసులో మనం తయారు చేసుకున్నటువంటి భావం. ఏం భావం? నేను శరీరం, నాకు అవిష్టాలు ఇవిష్టాలు, వీళ్ళు నా బంధువులు, నేను ఈ దేశంలో ఉన్నాను, ఈయన మా దేవుడు, ఇలా అన్నీ కూడా మనసుకి లిమిటేషన్స్ పెట్టుకున్నాం. అంటే మన భావం ఏంటి? జస్ట్ లిమిట్. మన ఋషులు మనకి అద్వైత వేదాంతంలో మహానుభావులు చెప్పిందంతా దేశకాల వస్తువులు దాటినటువంటి, నామరూప క్రియలు దాటినటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం ఉంది. అది సర్వస్వతంత్రం. అంటే ఏంటి? అది దేని మీదో ఆధారపడి లేదు. ఇప్పుడు నిన్న మనం చదువుకున్నాం కదా, అపాదానం, భాష్యం అని ఇట్లా కొన్ని పదాలు వాడుకున్నాం కదా. అంటే ఏంటి? నదిలో నీరుంది, గంగ ఉంది. గంగ ఎక్కడి నుంచి? గంగకు అపాదానం ఏది? హిమాలయాలు. అలాగే ఒక అద్దం పెట్టాము. అద్దం అనేది ఒక పదార్థం ఉంది. అద్దాన్ని 2 విధాలుగా ఉదాహరణలు చెప్తాడు. అద్దం ఉంది కాబట్టి అద్దంలో అవన్నీ కనపడుతున్నాయి. అంటే కనపడుతున్న దానికి అద్దం అపాదానం అన్నాడు. ఆ తర్వాత భాష్యం అంటే ఏంటి? దానిలో ఉన్నటువంటి శక్తి కనపడుతోంది, అది కనపడకపోవచ్చు. అంతే కదా. ఇప్పుడు మన భగవతత్వం కూడా మనకి కనపడదు, కాకపోతే అది దానికి కనపడుతుంది. మళ్ళీ దానికి ఇంకా 2 పదాలు వాడాడు. ధర్మం అన్నాడు, ధర్మి అన్నాడు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్లకు ఉన్నటువంటి ధర్మం ఏంటి? అది వ్యాపించుకుంటూ ఉంటుంది, దానికి కొద్దో గొప్ప రుచి ఉంది, శుభ్రం చేస్తుంది, ఇది దాని ధర్మం. అది మరి దాని ధర్మి ఏంటి? అది ఆకారంగా కనపడుతున్నది. అట్లాగే అగ్ని ధర్మం ఏంటి? గాలి చేస్తుంది, ఎవరినైనా కాల్చిపడేస్తుంది. అంతే కదా. ఈయన స్వామీజీ వచ్చాడు కాబట్టి నేను శరీరాన్ని అంటుకోను, ఇదిగో చీమలు కాబట్టి తగలబెడతాను అనేటువంటి విషయం ఏం లేదు. దాని ధర్మం దాని మంట అంటే నిప్పు. అలాగే భూమి ఉంది, భూమి ధర్మం ఏంటి? అది క్రియేటివిటీ, కొన్ని లక్షణాలు దానికి ఉన్నాయి. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనమే దాన్ని సృష్టి చేయటం దాని ధర్మం. అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి? ఆ చైతన్యం యొక్క, భగవతత్వం యొక్క పొటెన్షియాలిటీ, అంతకంటే ఇంకేం లేదు. అలాగే వాయు ధర్మం ఏంటి? మనం గాలి, దాని ధర్మం ఏంటి? ఉన్నటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి అన్ని సర్వకోటి ప్రాణికి దానికి లైఫ్ ఇవ్వడం, అది వాయుతత్వం. అట్లాగే ఆకాశతత్వం ఏంటి? ఖాళీ, ఎవరన్నా ఉండని, దానికి ఏం బోధరేషన్ లేదు, అందరికీ అవకాశం ఇస్తుంది. ఆకాశం ఇస్తుంది అవకాశం. అసలు నిజంగా అందరికీ అవకాశం ఇస్తున్నది ఎవరు? ఆకాశాన్ని దాటినట్టు. ఆకాశానికి కూడా కొద్ది గొప్ప మనం ఇక్కడ చూస్తే కాస్త తెల్లగానో, నల్లగానో, బ్లూగానో కనపడుతూ ఉంటుంది. కానీ అసలు అట్లాంటి ఎలాంటి లక్షణాలు లేకుండా కనపడకుండా ఉన్నది, సర్వత్రా ఉన్నది ఆ చైతన్యం భగవతత్వం. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక వండర్ఫుల్ పదం వాడాడు. ఏంటి? పరం అవరం అని వాడాడు. పారావారం అంటట. అంటే పారం అంటే ఏంటి? మనం దాటడానికి కావాలి. అంతే కదా. పారాయణ అంటుంటారు. పారాయణ అంటే ఏంటి? ఎందుకు పారాయణ? మనం ఏంటో తెలుసుకోవటానికి చేసేది పారాయణ. అంటే మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకొక ముందుకు స్థితికి వెళ్ళడం పారాయణ అంటాడు. ఇప్పుడు ఇక్కడ నిజం చెప్పాలంటే పరం అంటే అర్థం ఏంటి?
భగవతత్వానికి పరమాత్మ, ఆ తర్వాత పరాశక్తి, తర్వాత పర అంటే ఏంటంటే ఇంద్రియాలన్నీ దాటినటువంటి శక్తి, అంటే మన ఇంద్రియాలతోటి కనుక్కోలేని శక్తి. ఇప్పుడు మనం దేవుణ్ణి చూస్తున్నాం, ఒక విగ్రహం పెట్టారు. సపోజ్ మనం తిరుపతి వెళ్ళాము, తిరుపతి వెళితే అక్కడ ఒక విగ్రహం ఉంది, కంటితో చూస్తున్నాము. ఆ తర్వాత మనసుతోటి 2 చేతులు జోడించి దండం పెడుతున్నాము. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, అక్కడ కొట్టేటువంటి గంట బొంట శబ్దాలు, మనం గింత్రాలు మనం వింటున్నాము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మంచి గంధం, అదేంటి దాన్ని ఏమంటారు, అదే వండర్ఫుల్ స్మెల్ వస్తుంది. ఏంటది, దాని పేరు ఏంటంటే, అదే పేరు కూడా మర్చిపోయినాను. అది ఆ స్మెల్ వస్తుంది అంటే మంచి వాసన. ఆ తర్వాత అగరవత్తుల స్మెల్ వస్తుంది, వాసన అంటే ముక్కుకు వచ్చేది చెప్పదలుచుకుంది నేను. ఆ తర్వాత మళ్ళీ ప్రసాదం పెడతారు, మంచి రుచి. అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి 5 పంచభూతాలకు అనుగుణంగానే మన దగ్గర పంచకోశాలు, పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, తర్వాత దాంతోపాటు మన మనసు, మన బుద్ధి, అహంకారం, ఇట్లా మన దగ్గర 23, 24 తత్వాలు ఉన్నాయి. ఎందుకంటే మనం పంచభూతాలు తీసేస్తే మనమేమీ లేవు. అంటే ఏంటి, సృష్టి వ్యక్తమైంది ఏంటి, ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి స్థూలం వ్యక్తమైంది అన్నారు. ఇప్పుడు మనం ఏంటి, నేనే స్థూలం రైటు కరెక్టు ఉన్నాను అనుకుంటున్నాను కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, నేను స్థూలం కాదు, శరీరం ఊరికిన ఒక ఉపాధి. ఏదో మాట్లాడుతున్నామంటే మాట్లాడుతున్నాం, కానీ ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లోపల ఉన్నటువంటి దివ్య చైతన్యం, భగవతత్వ చైతన్యంలో నుంచే మాటలు రావడం జరుగుతుంది. ఒరిజినల్గా మనం ఎవరు, ఆ నిరాకారమైనటువంటి దివ్య చైతన్యం అనేటువంటి స్థితిని మనం భావించటమే మన ప్రాక్టీస్. ఎప్పుడైతే మనం అలా భావిస్తూ ఉన్నామో, అంతే కదా, భావించడం అంటే ఇప్పుడు మనం భావంతోనే సృష్టి అంతా వ్యక్తమైంది. అక్కడ ఉన్నటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వం యొక్క సృష్టి వల్లనే ఈ సృష్టి అంతా ఉన్నట్టు కనపడుతున్నది. ఎట్లాంటిది ఆ వండర్ఫుల్ సృష్టి, భూమే. ఎవరన్నా తెలుగులో భూమి అంటే ఇంగ్లీష్లో ఎర్త్ అనొచ్చు, కానీ దాని క్వాలిటీ ఎవడు పిలిచినా అదే పేరుతో పిలుస్తాడు. మనిషిని మనిషి అనే పిలుస్తారు, మ్యాన్ అంటే మ్యానే, అంటే మనసున్నవాడు అని అర్థం. అట్లా లైఫ్ని లైఫ్ అనే పిలుస్తారు. అంటే ఏంటి, ఆ భగవతత్వ సృష్టిలో జరిగినవి ఏవి కూడా 100% మారవు. అంటే ఎందుకు మారవు, అక్కడ ఇచ్చినటువంటి థాట్, భావం సర్వస్వతంత్రమైంది. అందువల్ల ఏంటి, ఎవరు చూసినా ఓహో ఇది ఇంతే కదా అని కనపడుతూ ఉంటుంది. ఆ సర్వస్వతంత్రమైనటువంటి థాట్లో సృష్టి జరగాలనేటువంటి విషయంగా ఒక కాస్మిక్ మైండ్ మేనిఫెస్ట్ అయింది అంటాడు. మళ్ళీ కాస్మిక్ మైండ్ అంటే మళ్ళీ ప్రకృతి అవ్వచ్చు. అంటే ఏంటి, దాన్నే ఏమన్నారు, హిరణ్య గర్భ అన్నారు. ఆ హిరణ్య గర్భను మళ్ళీ ప్లాన్ చేసింది ఎవరు, లోపల ఉన్నటువంటి అంతర్యామి అన్నారు. ఎప్పుడైతే ఈ 2 ప్లాన్ చేసిందో, భూమి అంటే భూమికి సంబంధించినటువంటి బ్రహ్మాండం అంటుంటారు కదా, దాన్ని ఏమంటారు, విరాట్గా సృష్టి అంతా వ్యక్తమైంది అంటాడు. అంటే ఏంటి, సపోజ్ అక్కడ బ్రహ్మ కాస్మిక్ మైండ్ థాట్ విత్డ్రా చేసింది అనుకోండి, మళ్ళీ అక్కడ సృష్టి లేదు. అంటే ఆ థాట్ ఇచ్చున్నాడు కాబట్టి, అది సర్వత్రా స్వతంత్రమైన థాట్ కాబట్టి మనకి 100% నేల, భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనం ఎక్కడికి పోయినా సృష్టిలో ఈ 5 ఉంటాయి. ఈ 5 గురించే ఎవరైనా మాట్లాడతారు. ఈ 5 యొక్క పేర్లు మారవు, అవే పేర్లు ఉంటాయి. వాటికి అనుగుణంగానే మన దగ్గర 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటి, భూమి తత్వానికి ముక్కు, నీటి తత్వానికి నోరు, అగ్నితత్వానికి కళ్ళు, ఆకాశతత్వానికి మన స్పర్శ హృదయం, వాయుతత్వానికి చెవులు, శబ్దం. అంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వీటితో పాటు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఏంటి, మన కాళ్ళు, చేతులు, వాటికి సంబంధించినంత భూమితత్వం. ఆ తర్వాత నీటి తత్వం ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి రక్తము, తర్వాత అవన్నీ కండరాలు, ఇవన్నీ కూడా భూమితత్వం, నీటి తత్వం కిందకు వస్తాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, నేల, నీళ్లు, అగ్ని, వాయుతత్వానికి ఏంటి, వాయుతత్వానికి వచ్చి మనం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవ్వడం కానీ, ఉండడం కానీ, అంటే వాయుతత్వంగా, అఫ్కోర్స్. మూడోది వచ్చి రూపం, కంటికి కనపడుతున్నటువంటి అగ్నితత్వం వచ్చి ఆక్సిజన్ డైజెస్టివ్ సిస్టానికి అది వస్తుంది. 4వది వచ్చి వాయుతత్వం ఏంటి, మనం తీసుకునే బ్రీతింగ్, వదలడము. తర్వాత లాస్ట్లో ఉండే స్పేస్ వచ్చేంటి, మనం ఉండడానికి కావాల్సినటువంటి ఏరియాని క్రియేట్ చేసింది. అదే మన వైఖరి. అంటే ఏంటి, మనం ఆకాశతత్వంలాగా కనుక మనం ఉండగలిగితే మన సమస్య అంతా ఏంటి, మన శరీరం, ఈ శరీరాన్ని తయారు చేసుకున్నటువంటి మనుషులు, వస్తువులు, తర్వాత నాకు అది ఇష్టం, ఇది ఇష్టం అనేటువంటి సెన్స్ ఆర్గన్స్, ఇదే గోల. ఇవన్నీ కనుక దాటినటువంటి దివ్య చైతన్యం మన దగ్గరే ఉంది. అది ఏ రూపంగా ఉంది, మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం అదే. కానీ ఈ ప్రాణాన్ని నడిపిస్తున్నది ఎవరు, జ్ఞానం నడిపిస్తున్నదా, జ్ఞానం నడిపించటల్లా మన లిమిటెడ్ మనసు నడిపిస్తుంది. అందువల్ల మనం లిమిటెడ్గానే తయారు చేసుకోగలిగినటువంటి శక్తి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది రైట్ రాంగ్ నాకు తెలియదు, కానీ ఇవాళ మళ్ళీ నాకు ఒక వండర్ఫుల్గా ఒక థాట్ వచ్చింది. ఏంటి, సృష్టి వ్యక్తమైందన్నారు. ఎవరు ఆ సృష్టి వ్యక్తం చేసుకున్నది, మన ఆలోచన. సృష్టి మెయింటైన్ చేస్తున్నది ఎవరు, మనమే.
మళ్ళీ సృష్టి లయం అయ్యేది ఎవరు అంటే ఏంటి? అంటే మళ్ళీ సృష్టి మళ్ళీ వెళ్ళిపోయేది ఎవరి దగ్గర నుంచి? మనమే. అంటే ఏంటి? మనం ఎప్పుడు వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎన్నాళ్ళు ఉండాలి, అది ఆల్రెడీ మన లిమిటెడ్ మైండ్ డిసైడ్ అయిపోయింది. అందుకే మనమేంటి, మనం లిమిటెడ్ మైండ్ కాదు అనేటువంటి భావాన్ని కనుక మనం గట్టిపరుచుకుంటే టైము స్పేస్ ఆబ్జెక్ట్ నుంచి దాటిపోతాం. అంటే ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరు లేరుగా. ఇప్పుడు ఉన్న దివ్య చైతన్యంలో ఉండాలి అనేటువంటి ఒక భావమే తప్ప నిజంగా సృష్టి జరిగింది అనడానికి ఇక్కడ ఆధారం ఏం లేదు. ఒక థాట్ ఇచ్చింది అంతే, ఓ సృష్టి ఉంటే బాగుంటుందని. ఎప్పుడైతే ఆ సృష్టిలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనేది అంటున్నాం కదా, ఇందాక చెప్పుకున్నట్టు ఏంటి, హిరణ్యగర్భ, తర్వాత హిరణ్యగర్భ అంతర్యామి, తర్వాత ఇంకోటి ఏంటి విరాట్ పురుషుడు అంటే బ్రహ్మాండం. నిజం చెప్పాలంటే ఇవన్నీ మన ఋషులు పెట్టిన పేర్లేనబ్బా. అల్టిమేట్గా ఏమి లేదు, రెండే రెండు. ఒకటేమో దివ్య చైతన్యం, రెండేమో ప్రకృతిని పట్టుకొని దాన్ని సృష్టి చేసినటువంటి వ్యవహారం. అంటే అందుకే ప్రకృతి పురుషుడు అన్నారు. ప్రకృతి అంటే ఏంటి? కనపడుతున్న కంటికి కనపడుతున్నదంతా ప్రకృతే. ఒక చెట్టు చామ గొడ్డు గోదే ప్రకృతి కాదు, మనం కూడా ప్రకృతే. మారుతున్నదంతా ప్రకృతి. ఇప్పుడు నేను వచ్చాను, ఎందుకు వచ్చాను తెలియదు, అది కారణం. లైఫ్ నడుస్తోంది, తెలుస్తోంది, అది అది విష్ణు అనుకుందాం. తర్వాత మళ్ళీ లైవ్ అయిపోతాం, అది మళ్ళీ ఈశ్వరతత్వం అనుకున్నాం. అంటే ఏంటి? సృష్టిలో రావడం, ఉండడం, పోవడం. అలాగే పువ్వుకి కొన్ని రోజులు, చెట్టుకి కొన్నాళ్ళు, పండుకి కొన్నాళ్ళు. అంటే ఏంటి? లైఫ్ అంతా ఆల్రెడీ క్రియేట్ అయింది. కాకపోతే ఒరిజినల్గా ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానంలో ఉండేటువంటి ఆలోచనకి ఈ లిమిటేషన్స్ లేవు. అదేంటి? ఊరికి ఉండాలి అనేటువంటి వ్యవహారం చేసింది తప్ప ఇలా ఉండాలి అలా ఉండాలనేటువంటి భావం ఏమీ లేదు. కాకపోతే ఇంకా ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, పరావరం అని, ఆవరం అని. అంటే ఆ దివ్య చైతన్యం అది ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉన్నది. అంటే మనతో కూడా ఉన్నది. కాకపోతే మనం ఎందుకు మరి ఆ విషయం మనకు గుర్తు రావడం లేదు? మనం ఈ ఆవరం వల్ల మర్చిపోయినాం. ఆవరం అంటే ఏంటి? నేను ఆ దివ్య చైతన్యం అనేటువంటి విషయం నాకు గుర్తులేదు. ఊరికి నేనేమనుకుంటున్నాను, నేను ఒక శరీరం, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నేనిట్లా అదిట్లా ఇదిట్లా, ఆ కాలం ఈ కాలం, ఈ దేశం ఆ దేశం అనేటువంటి వ్యవహారంలోనే ఉండడం జరిగింది. మరి ఇప్పుడు దివ్య చైతన్యం ఎలా ఉంది మన దగ్గర? ఉన్నది అది ఎట్లా ఉంది? సాక్షిగా ఉందిట. అంటే సాక్షిగా అంటే పాపం అదేం చెయ్యదు, చెప్పదు. ఎందుకంటే ఇది నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పం కదా, అదేం పట్టించుకోదు. కానీ ఆ జ్ఞానం ఉండి సాక్షిగా చూస్తూ ఉంటుంది. అందుకని మనవాళ్ళు ఏమన్నారు భగవతత్వానికి సంబంధించి? సాక్షాత్కారం అంటే సాక్షి. ఎవరా సాక్షి? నువ్వే సాక్షి అని గ్రహించటమే భగవతత్వం. అంటే అక్కడ గ్రహించడానికి, పొందటానికి, పోగొట్టుకోవటానికి ఇక్కడ ఏమీ లేదు. ఉన్నదంతా ఒకటే, సర్వత్రా అది ఉన్నది, మనతోనే ఉన్నది. కాకపోతే మనం ఆ విషయాన్ని మర్చిపోయినాం. ఎందుకు మర్చిపోయినాము? నేను నాది అనేటువంటి లిమిటేషన్ వల్ల మర్చిపోయినాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? నేను నాది లిమిటేషన్ కాదు, ఆ దివ్య చైతన్యం ఉంది, అది సాక్షిగా ఉంది. నేను కూడా సాక్షిగా ఉంటూ దేనికి రియాక్ట్ అవ్వకుండా జరిగేదంతా ప్రతిదీ భగవతత్వ భాగంలో జరుగుతున్నది అనేటువంటి భాగంలో ఉండగలగాలి. ఎందుకు అనుకోవాలి? ఆ భగవతత్వం మన దగ్గర ఏముందనేటువంటి విషయమే అద్వైత వేదాంతం చెప్తుంది. నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వత్రా ఉన్నది దైవత్వమే, నీతో ఉన్నది దైవత్వమే, నాతో ఉన్నది దైవత్వమే, ఈ చెట్టు కొమ్మ గొడ్డు గోద కొండ అన్నిటిలో ఉన్నది అదే దివ్య చైతన్యం అంటాడు. కాకపోతే దాన్ని నీ మనసులో ఉన్నటువంటి లిమిటేషన్స్, ఎందుకున్నాయి మనసులో లిమిటేషన్స్? మన మాయ, మన సంస్కారాలు, మన కోరికల, వాటిని నువ్వు గ్రహించుతూ ఉన్నావంటే అవి మన ఎట్టి పరిస్థితుల్లో మన ఇబ్బంది పెట్టవు. ఆటోమేటిక్ అవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందులో ఇంకా డీటెయిల్డ్గా చెప్పటం జరిగింది, చూద్దాం. ఇప్పుడు నేను అంత టైం దొరకలేదు, నేను కొంచెం అవుట్ ఆఫ్ ఏం చెప్పానో నాకు అసలు ఏం థాట్స్ కూడా భగవతత్వం దయవల్ల నాకేం గుర్తులేవు. ఇప్పుడు ఏంటి చెప్తున్నాడు? నిన్న కొంతవరకు మనం చదివాం కదా. ఇక్కడ నేను అపాదానం అన్నాడు, తర్వాత భాష్యం అన్నాడు. అపాదానం అంటే ఇప్పుడు గోడ మీద బొమ్మ వచ్చింది అంటే గోడ ఉండబట్టి వచ్చింది అన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటి? ఆ దివ్య చైతన్యం, ఇప్పుడు సూర్యుడు లాంటి చైతన్యం ఉండబట్టే, కాంతి ఉండబట్టే అదే కాంతి సర్వత్రా ఉంది అన్నాడు. అట్లాగే నిరాకారమైనటువంటి ఆ అమ్మ, ఇప్పుడు భగవతత్వంలో ఏమంటారు దాన్ని, భగవద్గీతలో భగవాన్ అంటే ఇక్కడ కూడా అమ్మ అన్నాడు. అమ్మ అంటే నిరాకారమైనటువంటి శక్తి. ఆమెకు వచ్చిన ఆలోచన వల్ల కాస్మిక్ మైండ్ అంటే ఒక బ్రహ్మ క్రియేట్ అయితే, ఆ బ్రహ్మ అంతర్యామి తన ఆలోచనలతోటి సృష్టి అంతా మ్యానిఫెక్ట్ చేశాడు. ఆ కాస్మిక్ మైండ్ అంటే ఏంటి? ఆ దివ్య చైతన్యంలో ఉన్నటువంటి కాంతి అంటే ఏంటి? మళ్ళీ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నటువంటి దివ్య కిరణాలు, ఎండ వేర లేదు, సూర్యుడు కాంతి ఒకటే. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? పరమాత్మతత్వం నిరాకారమైనటువంటి ఆ చైతన్యమే మన కంటికి కనపడుతున్న ప్రపంచంలోనూ ఉంది, మనలోనూ ఉంది, అక్కడ భగవతత్వంగా కూడా ఉన్నది. కాకపోతే ఏమైంది? మనం ఏం చేశాము? ఈ మాయా సంస్కారాలు, ఆలోచనల, కోరికల వల్ల
మనం తీసుకెళ్ళి ఆ అమ్మ శక్తి ఆ చైతన్యం మీద ఈ చెత్తంతా ఆమె మీద కప్పేసామన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి, ఈ కప్పిన చెత్తనండి, బూడిదనండి, మట్టనండి, సంస్కారాలనండి, వాసనలనండి, వాటిని ఒకటి మనం తీసేసుకోగలగాలి. మనం తీసేసుకోలేకుండా మన ఇబ్బంది పెడుతున్నది ఏంటి, మన సెన్స్ ఆర్గన్స్ అంటే కదా, మన కళ్ళు, ముక్కు, చెవులు. ఏవి చూడకూడదు అవి చూస్తాము, ఏవి వినకూడదు అవి వింటాము. కానీ మనకు తెలుసు మనం తప్పు చేస్తున్నామని మళ్ళీ వెంటనే దాంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాము. అలాగే ఈ సెన్స్ ఆర్గన్స్, ఈ మనసు ఏంది, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం అని లిమిటేషన్స్ పెట్టుకొని వాటి కోసం పరుగులు పెడుతుంది. అంటే తర్వాత నాకు ఆ మనుషులు ఇష్టమా, ఆ మనుషులు ఇబ్బంది పెట్టారు అని 24 గంటలు జరిగిపోయిన విషయాల్లో స్టక్ అవ్వడం తప్ప, బాగా చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు కూడా ఆ జరిగిపోయిన విషయాలు రావు అనేటువంటి విషయాన్ని రానివ్వరు. తర్వాత పొరపాటున వాళ్ళు ఏదన్నా మర్చిపోదామని అనుకున్నా, ఇప్పుడు నిజంగా ఈ మీడియా వచ్చింది చూస్తుంటే అసలు వీళ్ళకి ఇంత ఆలోచనలు ఎలా వస్తాయా, ఇంత దరిద్రమైన ఆలోచనలు అని అనిపిస్తుంది. ఎప్పుడో ఎవరో 4-5 ఏళ్ల నాడు డైవోర్స్ తీసుకున్నారు, వాళ్ళ గోల వాళ్ళు పడుతున్నారు, ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఒంటరిగా ఉంటారు. లేదు మీరు కూడా వాళ్ళలాగా ఫ్రీడమ్గా ఉండాలంటే ఉండండి. వాళ్ళని డిసైడ్ చేసే హక్కు చెప్పే శక్తి మీకు లేదు. చాలామంది మరి సమాజం కదండి చెప్పాలి కదా అంటే, సమాజం క్షణ మారుతుంది. ఇప్పుడు ఈ పుస్తకంలో జరుగుతున్నట్టు 124 కోట్ల తర్వాత సమాజం ఎట్లా ఉంది, ఫస్ట్లో ఎలా ఉంది సమాజం, మనం ఎలా ఉన్నాం ఫస్ట్లో, మరి ఇప్పుడు మనం అలానే ఉన్నామా, లేవు కదా. ఈ మార్పును నువ్వు అగ్రి అవ్వాలి, యాక్సెప్ట్ చేయాలంటే అర్థం ఏంటి, వైహవ్ అనేది ఉండకూడదు. ఎవరికి తెలియదు ఈయనెళ్ళి ఆ అమ్మాయిని ఎందుకు ఇష్టపడ్డాడు అనేది ఎవరు కారణం చెప్తారు, ఈమెకి ఎందుకు చికెన్ ఇష్టం అంటే ఏం కారణం చెప్తారు, ఈమె ఎందుకు చింతకాయ పచ్చడి ఇష్టం అంటే ఎవడు కారణం చెప్తారు. ఎవరిలో ఉన్న మనసు వాళ్ళదే. మనం 100% గ్రహించాల్సింది ఏంటంటే, మన మనస్సును మనం గ్రహించడం అనేటువంటి దాని మీద మనం ప్రయత్నం చేసుకోవాలి తప్ప, ప్రపంచం ఎట్లా పోయినా మనకు సంబంధమైన విషయం కాదు. కానీ ప్రపంచాన్ని మనమేం హామ్ చేయకూడదు. ప్రపంచం కూడా భగవతత్వమే. బయట ఎవ్వరు లేరు. వాళ్ళ అనుభవాలకు అనుగుణంగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అంటే ఏంటి, ఈవెన్ మర్డర్ చేసిన వాడిలో కూడా ఉన్నది దైవత్వం అనే చెప్తున్నారు. మన ఋషులు నిజంగా 100%. ఈ దేశం వాళ్ళల్లో దేవుడు లేడు, ఈ మతం వాళ్ళల్లో దైవత్వం లేదని ఈ మహానుభావులు చెప్పటల్లా. ప్రతి మనసున్న ప్రతి చోట ఉన్నది ఆ దివ్య చైతన్యం ఉండే నడిపిస్తున్నది. కాకపోతే ఏం చేస్తుంది, దివ్య చైతన్యం అది ఇన్వాల్వ్ అవ్వదు, దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది. ఎప్పుడో వాళ్ళ బుద్ధికి వివేక వైరాగ్యాలు వచ్చిన తర్వాత, వాళ్ళకి విరక్తి చెందిన తర్వాత, బాబాయ్ నా దగ్గరే దివ్య చైతన్యం ఉంది, ఈ శరీరానికి సంబంధించి ఎన్ని కోరికలు పెట్టుకున్నా తీరవు, ఏ మనిషి అయినా ఒక రకంగానే ప్రవర్తిస్తారు. దానికి ఏదో సామెత కూడా ఉంది, పోగా బాటలు తెలుస్తాయి, మనిషితో ఉండంగా మనిషి మనస్తత్వం తెలుస్తుంది అని. ఇప్పుడు అంతకుముందు పెళ్లి చేసుకుపోయే ముందు ఏం తెలుస్తుంది, అంత బాగానే ఉంటారు, ఆహా ఓహో అనుకుంటారు. అంటే అలా పోగా బాటలు మనస్తత్వం తెలియడం సహజం అనేటువంటి విషయానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే మనలాగా పక్క వాళ్ళు ఉండరు. మరి వాళ్ళతోటి మనం ఎలా మెలగగలగాలి అనేది విషయం మనం కూడా కొద్దిగా గొప్ప అర్థం చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. అంటే ఒక మనిషితో ఉండాలి అంటే ముందు ఆ మనిషిని అర్థం చేసుకోవాలి, అది నాకు ఇబ్బందికరమా కాదా అనేటువంటి విషయంగా గ్రహించాలి. మళ్ళీ ఇదంతా జరిగేది ఎక్కడ, ఎవరి మనసులో వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఈ పొటెన్షియాలిటీ ఉంది కదా, అన్నిట్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఆ దివ్యత్వమే. మనుషులందరం ఒకలానే పుట్టాం. ఒకళ్ళ డాక్టర్లు, ఒకళ్ళ యాక్టర్లు, ఒకళ్ళకి ఆట ఆడుకోవటం ఇవన్నీ వాళ్ళకి ఇష్టం లేదేమో. అంటే ఎప్పుడూ చేసి కూడా ఉండొచ్చు. కొంతమంది షాపులు అన్నీ కొనుక్కొచ్చుకుంటారు అనుకోండి, కొంతమంది పెద్ద శ్రద్ధ చూపించరు. ఏంటి దీనికి కారణం ఎవరికి తెలియదు. కాకపోతే ఆ దివ్య చైతన్యాన్ని కనుక మనం గుర్తించి గ్రహించి కొద్దో గొప్ప మనం అనుభవంలోకి తెచ్చుకుంటే, ఈ జరుగుతున్నదంతా ఒక నాటకం, ఈ నాటకంలో మన పాత్ర ఏదో ఉంది, వస్తుంది పోతుంది ఉంటుంది, దీనికంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని మనం మానసికంగా ఇండిఫరెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇండిఫరెంట్గా ఉండడం అంటే మళ్ళీ పట్టించుకొని ఏ హిమాలయాలకు వెళ్ళడం కాదు, అన్నిట్లో ఉంటాము, అన్నీ చేస్తూ ఉంటాము, ప్రతి క్షణం సరదాగానే ఉంటాము. కానీ లోపల దేన్ని అంటించుకోకుండా నా దగ్గర ఆ దివ్య చైతన్యం ఉందనేటువంటి జ్ఞానంతో కనెక్ట్ అయి ఉంటాం. తర్వాత ఇంకోటి చాలామంది అంటుంటారు, మీ కండిషన్ పరిశీలించుకోండి. కండిషన్ ఏమీ లేదు, మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలను మనం పరిశీలించుకోవటమే. ఒక అరగంట ధ్యానం చేసాం సపోజ్, పొద్దున పూట అరగంట ధ్యానం చేసిన తర్వాత ఆ ధ్యానంలో మనకు వచ్చినటువంటి భగవతత్వ ఆలోచనలు ఏంటి అని వాటిని దాదాపు 20 అవర్స్ కూడా దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మన ఋషులు చెప్పింది శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. 1 గంట వింటే
మిగిలిన దాదాపు ఎప్పుడు గుర్తొచ్చినా భగవతత్వాన్ని మనం మన మనసులోకి తెచ్చుకుంటూ ఉండాలి. అది మననం. అంటే ఇటు ఆల్రెడీ మనకు చెప్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడు అర్థమైపోతుంది? మన మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే. భగవద్గీత చెప్పింది ఏంటి? నీ మనసును నువ్వు ఎలా నిశ్చలంగా చేసుకోవాలో చెప్పింది. ఇక్కడ ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పింది ఏంటి? నాకు కర్తృత్వం ఉంది, నాకు కర్తృత్వం ఉంది అంటే నీకెప్పటికీ మనసు శాంతి లేదు, కర్తృత్వం లేదు. జరుగుతున్నది ఒక దైవ కార్యం, అందులో నేను భాగంగా ఉన్నాను అంటే టెన్షన్ లేకుండా ఉంటాం. రెండోది ఏంటి? ఉన్నది దైవత్వం ఎక్కడుంది? నాతో ఉంది, ఎదురు ఉంది, పక్కన ఉంది, సర్వత్రా వ్యాపించిందనేటువంటి అవగాహన వచ్చిందంటే ఎక్కడ నువ్వు భేదం చూపించవు. భేదం ఎక్కడ లేదో నీకు టెన్షన్ లేదు. భేదం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అహంకారం ఎక్కువ, దుఃఖం ఎక్కువ, టెన్షన్స్ ఎక్కువ. భేదం ఎక్కడైతే తగ్గుతూ ఉంటుందో దుఃఖం పోతుంది, అహంకారం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మూడోది ఏంటి? మన ఇబ్బంది పెట్టేదల్లా మన మనస్సు. దేని ద్వారా ఇబ్బంది పెడుతుంది? మన ఇంద్రియాలు. అది కావాలి, ఇది కావాలి, ఆ చెత్త విందాం, ఈ చెత్త విందాం అని పోతూ ఉంటుంది. అది చూడటంతో ఇది అనవసరమైన విషయము, ఒకళ్ళకి లైఫ్కి సంబంధించింది నేను చేసేది ఏమి లేదు, ఇందులో నా పాత్ర ఏమన్నా ఉందా, నేనేమన్నా చేయాల్సింది ఉందా, ఎవరికన్నా నా వల్ల ఉపయోగపడుతుందా అనేటువంటి ఆలోచన పెట్టుకుంటే అనవసరపు విషయాలు వినము, అనవసరపు విషయాలు మాట్లాడము, అనవసరపు విషయాలు చూడము. మన ఋషులు ఎప్పుడో 3 కోతులు చెప్పారు: చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. మాట్లాడామంటే జరిగే హామీ ఏంటో తెలుసా? మనకు అది రాబోతుంది అని అర్థం. నువ్వు నెగటివ్ ఏదన్నా టీవీల్లో ఎక్కడన్నా చూసినా ఓహో ఇది మనకి కనెక్ట్ అవ్వబోతుందేమో అనేటువంటి భయానికి రావాలి. అంటే ఏది చూసినా, ఏది విన్నా, ఏదున్నా అంత పరమాత్మతత్వంలో భాగమే కదా అనేటువంటి పాజిటివ్ విషయం మనం గ్రహణకి రావాలి. ఇది మననం. మరణం అయిన తర్వాత ఇప్పుడు నిధిధ్యాస ధ్యానం అని యోగంలో అంటారు, కానీ మనం వేదాంతంలో ధ్యానం అని ఏమన్నారు, కానీ దాన్ని ఏమంటారు? రియలైజేషన్. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ ఆ ధ్యాసలో ఉండటం అనుకుంటాడు. నాలుగోది ఏంటి? సాక్షాత్కారం. అంటే ఏం లేదబ్బా, సాక్షితత్వం. అంటే భౌతికంగా కనపడుతున్నదంతా కూడా సాక్షిగా ఉండగలుగుతాం. మరి లోపల ఎట్లా ఉంటాము? భగవతత్వం ఎట్లా ఉంది? సర్వస్వతంత్రంగా ఉంది. సర్వజ్ఞత, జ్ఞానం అన్నీ ఉంటాయి లోపల. సర్వస్వతంత్రం అంటే ఏది లిమిటేషన్, అమ్మో నేను ఇది చేయకపోతే ఏమనుకుంటారో, ఇదిగో నేను చేయకపోయినా చేశానని అందరి ముందు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం, లేదంటే బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రూవ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా నాటకాలు. అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి నాటకాలు. ఎక్కడైతే జ్ఞానస్థితి ఉందంటో ఇక ప్రపంచానికి సంబంధించి పీసరంతా కూడా బాధ పెట్టదు, ఇది పెద్ద గొప్పగా కూడా కనపడదు. ఎందుకు? వెళ్ళిపోయేదే కదా, ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది. దీనికంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ రకమైనటువంటి స్థితిలో మన మనస్సు ఉండడం జరుగుతుంది. మనస్సు లేని స్థితి కనుక వస్తే ఈ భౌతికానికి సంబంధించినటువంటి చిట్టి ఆలోచన కూడా మన మనసు లేకపోతే అదే దివ్య చైతన్యం, అది సర్వత్రా ఉంది, మనతో కూడా ఉన్నది. అప్పుడు మనకు జరిగేది భావశుద్ధి. ఆ నిశ్శబ్దమైన స్థితిలో మనం టైము స్పేసు ఆబ్జెక్ట్ దాటినటువంటి విషయంగా మన భావం పెడితే అది జరుగుతుంది. అంతే కదా. ఋషులు వాళ్ళు ఎక్కడికి విమానాలు లేవు, ఏం లేదు, ఎక్కడికంటే అక్కడికి ఆ రోజుల్లో వెళ్ళగలిగారు. అంటే ఏంటి? వాళ్ళ భావశుద్ధితో అది సాధించారు. కాకపోతే అది కూడా తాత్కాలికమే, అంతే కదా. ఇప్పుడు ఒక 4000 సంవత్సరాలు ఋషి బతికాడు, ఏం చేస్తాం? మళ్ళీ పోవాల్సిందేగా, శరీరం వదలాల్సిందేగా. అంటే వాటికి లిమిటేషన్స్ ఉన్నాయిగా. యోగులకి లిమిటేషన్ ఉంది, భక్తికి లిమిటేషన్ ఉంది, కానీ జ్ఞానానికి లిమిటేషన్ లేదు. ఎందుకు? జ్ఞాని అంటే నాకు ఇష్టం అంటాడు భగవద్గీతలో. ఎందుకన్నాడు? నేను జ్ఞాని ఒకటేనన్నాడు. జ్ఞానం అంటే ఏంటి? ఇది భౌతికంగా ఉన్నది ఏది, నథింగ్ టు వరీ, నోవేర్ టు గో, ఏంటి ఏం జరుగుతుంది, ఇది సహజమే కదా అనేటువంటి స్థితిలో ఉండి దైవత్వం పరిగదా అని భావిస్తూ ఉంటాడు. పిసరంతా కూడా రియాక్ట్ అవ్వడు. నేనే కదా, నాది గాంధీ ఏమన్నా ఉందా, నా భావాలే కదా అని గ్రహిస్తాడు. ఎప్పుడైతే అది గ్రహిస్తాడో దివ్యత్వం అనేది తన ద్వారా జరిగిపోతూ ఉంటుంది. ఆ జరుగుతున్న లాభ నష్టాల గురించి ఏమీ పోడు. కాబట్టి నాకు జ్ఞానం అంటే ఇష్టమని చెప్పకం జరిగింది. జ్ఞాని అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ భగవతత్వానికి జ్ఞానికి జ్ఞాని అంటే జ్ఞానం. ఈ ఊరికనే జ్ఞాని అంటే ఒక మనిషి పేరుగా పెట్టాడు, కానీ అదర్వైజ్ ఏంటంటే ఉన్నదంతా ఒకటే జ్ఞానం అని ఎక్కడైతే గ్రహించడం జరుగుతుందో అది ఆ జ్ఞానం అనేటువంటి ఆలోచన సర్వస్వతంత్రంగా ఉంటుందో, ఆ భావం లిమిటేషన్స్ లేకుండా ఉంటుందో అది వండర్ఫుల్ కండిషన్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పింది ఏంటి? ఈ ఒక్క పేరా చదివి చేస్తాను. నేనేం చెప్పాడు? ఇప్పుడు భాష్యాలు అన్నాడు కదా, భాష్యము, ఆ తర్వాత భాసకం అన్నాడు. భాస కాంతి భాసకాలు దీపకాంతిలో వెలుపున్నప్పుడు ప్రకాశిస్తూ భాష్యాలు అన్నాడు. ఇప్పుడు భాష్యం అంటే ఏంటి? కంటికి కనపడుతున్నదంతా భాష్యాలు అన్నాడు. భాసకం అంటే ఏంటి? పొటెన్షియాలిటీ. ఉపాదానం అంటే ఏంటి? పొటెన్షియాలిటీ. అంటే ఇప్పుడు ఏంటి? ఆ పొటెన్షియాలిటీ ఎక్కడిది? ఒరిజినల్గా ఒక ప్లేస్లో నుంచి అంటాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నావు? నీళ్లు కదులుతున్నప్పుడు హిమాలయాల్లో నుంచి వచ్చిన నీళ్లు గంగా అన్నాం కదా, అక్కడ పొటెన్షియాలిటీ ఏంటి? హిమాలయాలు. అట్లాగే సూర్యుల్లో పొటెన్షియాలిటీ కిరణాలు కాంతిగా వస్తున్నాయి. కానీ
భగవతత్వానికి ఈ పొటెన్షియాలిటీ అంటే ఒక పదార్థం ఏమీ అవసరం లేదు. అంటే దానికి పదార్థం లేకుండా జస్ట్ భావంతో సృష్టి అంతా వ్యక్తమైంది. అలాంటి స్థితి మన దగ్గర కూడా ఉందంతే కదా. మన మనసులో ఎన్నో ప్లాన్లు చేస్తున్నాం, అది ఎక్కడ కనపడుతుంది? ఆ భావాలకు అనుగుణంగానే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఆ ఎగ్జిక్యూట్కి అనుగుణంగానే ఫలితం వస్తుంది. అంటే ఏంటి? ఈ ఐడియాస్ అన్నీ కూడా మనకి కనపడకుండా లోపల వస్తున్నవే. అలాంటి శక్తి అంటే పదార్థం లేకుండా ఐడియాతోనే ఏమన్నా చెయ్యొచ్చు అనేటువంటి విషయంగా భగవతత్వం చెప్తాడు. ఈ కిరణాల గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, చూద్దాం. కిరణాలు వాటి వల్ల కలుగుతున్నటువంటి ప్రకాశం సూర్యుని కన్నా భిన్నాలు కావు, అంతే కదా. సూర్యుడు, కిరణాలు, ఎండ అన్నీ సూర్యతత్వమే. చంద్రుడు, తర్వాత ఆ వెన్నెల, ఆ తర్వాత చల్లదనం అంతా చంద్రుడికి సంబంధించింది. తర్వాత భూమిలో ఉన్న పొటెన్షియాలిటీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాటిలో ఉన్న పొటెన్షియాలిటీని ధర్మం అన్నాడు, దాని లక్షణం అన్నాడు. అది ఎక్స్ప్రెస్ చేసేటువంటి వస్తువు ధర్మి అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ భాష్యం భాసకం అన్నాడు కదా. ఇక్కడ ఏంటి అనగా భాష్యం భాసకం కన్నా భిన్నం కాదు, అంటే రెండు ఒకటే. భాసక స్వరూపమే భాష్యం. చైతన్యం ప్రకాశ రూపమై పూర్ణమై ఉన్నది. దాని చేత దేశకాలాలు వ్యాప్తాలై ఉన్నాయి. అది ఆ విధంగా అంతా వ్యాపించున్నటువంటి చేతనే అది పూర్ణమైంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య మాదాయ పూర్ణమేవ దక్షతే అనేటువంటి ఒక ఇది ఉంది కదా. అంటే ఏంటి? ఆ భగవతత్వ చైతన్యం అనేది పూర్ణం. ఆ పూర్ణంలో నుండే ఈ ప్రపంచం, జీవుళ్ళం అందరం వచ్చిపడ్డాం. కాకపోతే మనం ఏంటి? అపూర్ణం అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. ఇప్పుడు ఆ భగవతత్వ పూర్ణం లేకపోతే మనం లేనే లేవు. అది సర్వత్రా ఉన్నది. దేశకాల వస్తు, ఆ తర్వాత ఏంటి? నామరూప క్రియలు అనేటువంటి దాటిన స్థితి ఉంది. మన దగ్గర కూడా అదే స్థితి ఉంది. ఎందుకంటే ఆ చైతన్యమే మనలో ఉన్నది. కాకపోతే మనం ఏంటి? మర్చిపోయినాం. అందుకనే భగవద్గీతలో ఏం చెప్తాడు? దుఃఖం ఉంటుంది, దుఃఖపడేవాడు ఉండకుండా ఉంటే దుఃఖం లేదు అంటాడు. అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే అన్ని అనుభవాలు ఉంటాయి భౌతికానికి సంబంధించి, కానీ ఇవి నావి కాదు, నాకేం సంబంధం లేదు, ఇది ఓన్లీ ఈ తయారు చేసుకునేటువంటి ప్రకృతికి సంబంధించిందే, లోపల నా దగ్గర దివ్య చైతన్యం ఏముందనేటువంటి థాట్ కనుక మనం పెట్టగలిగామంటే ఏ విషయం మన ఇబ్బంది పెట్టదప్ప. ఎవరి అనుభవంలో వాళ్ళదే. ఊరికి ఏదో ఒక అరగంట వింటేనో మాట్లాడుకుంటేనో ఒరిగేది ఏమీ లేదు. దీన్ని మననం చేసుకుంటూ ఆ ధ్యాసలో ఉండి సిచ్యుయేషన్ వచ్చినప్పుడల్లా మన వెంటనే మన థాట్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. వస్తూ ఉంటాయి, నెగటివ్ థాట్స్ రాకుండా ఏముండవు. ఎందుకంటే మనం ప్రకృతిలో ఉన్నాము, మనము ప్రకృతే. కాకపోతే ఎక్కడైతే భగవతత్వ కృప అదే నా దగ్గర ఉందనేటువంటి భావం ఉంటుందో ఏది నిమిషం కూడా ఇబ్బంది పెట్టదు. అదే ప్రాక్టీస్ అంటే. ఇంకెక్కడో ఏదో దేవుడు ఉన్నాడని కాదు. చివరికి ఏంటి? ఏమీ లేని స్థితికి, ప్రపంచానికి సంబంధించి కానీ మనకు సంబంధించి కానీ పిసరంత కూడా ఆలోచన లేని స్థితి కనుక వస్తే అదే బ్రహ్మీ భావన. ఆ బ్రహ్మీ భావన అంటే ఏంటి? భగవతత్వ భావన తప్ప ఇంకొకటి ఏమీ లేదు. దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటాడు. ఆ ఆలోచనలో ఉండగలిగితే ఈ భౌతికం అనేది పిసరంత కూడా బాధించదు. మనం వచ్చింది కేవలం ఇవాల్వ్ అవ్వడానికి అంటాడు. ఇవల్యూషన్ అంటే ఎక్కడ? మన బుద్ధి ఏ రకంగా ఇవల్యూషన్ అవ్వాలి? సృష్టి జరిగింది బ్రహ్మానందం కోసం. మనం 24 గంటలు ఆనంద స్థితిలో కనుక ఉంటే మనం ఇవాల్వ్ అవుతున్నట్టు లెక్క. దాన్ని మనం యూనివర్స్లో కూడా మనం ఈ ఆనందాన్ని పంపిస్తున్నట్లు లెక్క. మళ్ళీ ఆనందం అంటే ఏంటి? భౌతికానికి సంబంధించి చిన్న కంప్లైంట్ ఉండకూడదు, చిన్న ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఏదొస్తే అది మన చేతికి వచ్చింది ప్రసాదం, భగవతత్వ కృప. మా వాళ్ళు ఎవరో ఒకటి గ్రూప్లో పెట్టారు, అన్నిటికీ వండర్ఫుల్ వర్డ్ గ్రాటిట్యూడ్, సరెండర్ అన్నాడు. ఎప్పుడు గ్రాటిట్యూడ్? అసలు మనం బతుకుండడమే గ్రాటిట్యూడ్. ఎంతోమంది పోతున్నారు కదా, మరి మనం ఉన్నామంటే ఎందుకున్నాము? ఆనందాన్ని మేనిఫెస్ట్ చేయడానికి. అది సరెండర్ అవ్వడం. సరెండర్ అవ్వడం అంటే ఆ భగవతత్వం ఉన్నది ఎందుకు? ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. మనం కూడా మాట్లాడినా, తిన్నా, ఉన్నా ఆ భగవతత్వం అనేటువంటి భావం కనుక ఉంటే ఆ డివినిటీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. చెప్పారు. రేపు కంటిన్యూ చేద్దాం, రేపు చూద్దాం.